పుష్ప ఎంత పెద్ద హిట్ ఇదంతా మనకు తెలుసండి. అయితే నిన్న రీసెంట్గా రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ పుష్ప అని చెప్పకుండా ఆవిడ ఎర్రచందనం దొంగలు కొట్టేసే కూడా ఆడు హీరో అని ఒక కామెంట్ చేశారు నిన్న రీసెంట్గా రాజేంద్ర ప్రసాద్ గారు. అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు వేరే రాష్ట్రం వెళ్ళి అక్కడ ఈ రోజుల్లో చందనం దొంగలు కొట్టేసేవాళ్ళు ఇలాంటి దొంగలు మన హీరోల అని చెప్పేసి ఒక కామెంట్లు ఇలాంటివి వస్తున్నాయి యాక్చువల్గా. అంటే ఎలా అనిపిస్తుంది అంటే ఇది ఒక రకంగా అంటే సమాజాన్ని హీరో అంటే ఇలాగే ఉండాలని బార్డర్లు ఏం లేవు కదా. ఎందుకంటే ఇప్పుడు ఖైదీ అనే సినిమాలో మరి తప్పించుకున్న చిరంజీవి గారే ఇది హీరో కదా. ఇలాంటి అంటే మనకి పాజిటివ్ హీరోలు చూసాం, నెగిటివ్ హీరోలు చూసాం కదా. బట్ ఈ ఒక్క సినిమాకి వచ్చేసరికి ఎందుకు ఇలాంటి మాట్లాడుతున్నారు అనేది చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది యాక్చువల్గా. ఏమండి నేను వినలేదే, నేను చూడలేదు అది. మరి ఎలా అన్నారు అంటే ఆయన గురించి చెప్తూ నేను ఇలా 40 ఏళ్ళుగా ఇలా ఇండస్ట్రీలో ఉండడం అదృష్టం, బట్ ఇప్పుడు రీసెంట్గా చూసాము ఎర్రచందనం దొంగలు కొట్టుకునే దొంగ హీరో అని చెప్పేసి అంటే మనకి ఉన్నదే పుష్పకే రిఫ్లెక్ట్ అవుతుంది కదా ఏదన్నా కూడా. ఏమండి ఇప్పుడు హీరోలు అన్నాను కదా మీరు అన్నట్టు పాజిటివ్ నెగిటివ్ అని ఎన్టీ రామారావు దగ్గర నుంచి రామారావు గారి దగ్గర నుంచి చిరంజీవి గారు ఏంటి, రాజశేఖర్ గారు ఏంటి, విలనిజం మీద చాలా సినిమాలు చేశారు. అవును, హీరోగా వచ్చినాయి. అయ్యా అసలు బ్లాక్ బస్టర్స్ కూడా అయినాయి. అవును, అదే కదా. రాజశేఖర్ నాకు అద్భుతమైన సినిమా అండి అంకుశం. అవును, అంకుశం, తలంబరాలు, ఆహుతి, ఆయన సినిమాలు అసలు చిరంజీవి గారిది, బాలకృష్ణ గారిది అసలు వాట్ నాట్ అండి అందరూ చేశారు. అదే డైరెక్టర్ కథ అంటే ఆ కంటెంట్ అది అంటే ఆ సొసైటీని అలా మారముని కాదు కదా. అదే కదా. అదే మరి అంటే మిగతా సినిమాలకు దేనికి రంది ఇలా వచ్చిందని చెప్పేసి అది అందరూ చేశారు. మరి ఏ బాగుంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జోన్లో ఉంటారు, జోన్లో చెప్పారేమో మరి. సరే అయితే యాక్చువల్లీ మరి మీరు అన్నారు అంటే నేను అవసరమైతే 10 సార్లు డైరెక్టర్ దగ్గర తిరుగుతాను కానీ ఒకసారి దగ్గర హీరో తిరగనన్న మీరు మరి ఖాళీ టైంలో ఇండస్ట్రీలో కొన్ని అలవాట్లు ఉంటాయి. అంటే పార్టీలకు వెళ్ళే వాళ్ళకి ఇలా అని చెప్పేసి కొంచెం అవకాశాలు రావడం ఉంటుంది. మరి మీరు ఖాళీ టైంలో పార్టీలకు వెళ్ళడం, అటెండ్ అవ్వడం అలాంటివి చేస్తారా లేదంటే మీ జోన్ అంతా వేరుగా ఉంటుంది? లేదు సార్, నేను పార్టీలకు అసలు అటెండ్ అవ్వను. నేను అంటే డెఫినెట్గా అండి ఈ సందర్భంగా ఇక్కడ ర్యాపో అనేది సర్కిల్ అనేది చాలా అవసరం చాలా అవసరం. ఎందుకంటే మనల్ని తిట్టారా లేకపోతే పొగిడేరా లేకపోతే మనం ఎంత అటాచ్మెంట్లో ఉన్నాం అనేదానికంటే టైం అంటుంటారు చూసారండి ఇండస్ట్రీలో. ఆ టైం అంటే ఏంటంటే ఆ టైంలో మనం కలవటము లేకపోతే టైంలో మనల్ని గుర్తు చేయటము అది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ టైంలో మనం గుర్తు రాకపోతే మన ప్లేస్లో ఇంకొకళ్ళు ఉంటారు. ఆ టైంలో గుర్తొచ్చే దానికోసం ఆపర్చునిటీస్ని మనం ఎత్తుక్కుంటూ వెళ్ళాలి. ఎత్తుక్కుంటూ వెళ్ళే ప్రాసెస్లో ప్రతిరోజు మనం బిజీగా ఉండాలి. అంటే మైండ్ ఎప్పుడు ఏ డైరెక్టరు ఎవరిని మనం నెల క్రితం కలిసాము, వాళ్ళు మనల్ని మళ్ళీ చేసుకున్నారు, మళ్ళీ నెల తర్వాత మళ్ళీ ఒకసారి కలవాలి, ఇవన్నీ మైండ్లో రన్ అవుతానే ఉంటాయి. ఈ రన్ అయ్యే ప్రాసెస్లో ఊరకు కలవటం కాకుండా ఇందాక అనుకున్నాం మనం ఒక్కొక్కళ్ళ అప్రోచ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. వాళ్ళు కొంతమంది ఫ్రెండ్లీగా కలుస్తారు, ఫ్యామిలీ రిలేషన్ ఉంటుంది. ఇంకొక డైరెక్టర్ నుంచి ఇంకొక డైరెక్టర్కి నన్ను కొంచెం చెప్పండి నేను వెళ్ళి కలుస్తానండి, ఒక రకరకాలండి. దీంట్లో నేను అవుట్ ఆఫ్ డైరెక్టర్స్ది నేను ప్రయత్నం చేయను. అవుట్ ఆఫ్ ఒక డైరెక్టర్ లేడంటే ఆ డైరెక్టర్ని కలవడానికి 10 రోజులు వెయిట్ చేసి అయినా ఆ డైరెక్టర్ ఉన్నప్పుడు వెళ్ళి కలుస్తా. డైరెక్టర్ని ఒకసారి కలిసిన తర్వాత రమేష్ ఏదన్నా ఉంటే చూస్తాను అన్న తర్వాత మళ్ళీ డైరెక్టర్ని డిస్టర్బ్ చేయకూడదు అని నేను అనుకుంటా. ఆ అసిస్టెంట్లు ఉంటారు, వాళ్ళకి ఫోన్ చేసి డైరెక్టర్ గారు ఇలా అన్నారండి కొంచెం చూడండి అంటే ఈ లోపు హీరో గారితోనో లేకపోతే ఇంకొక రకంగా రికమెండేషన్తో వచ్చిన వాళ్ళకి వెళ్ళిపోద్ది క్యారెక్టర్. నాకు చెప్తుంటారు, చెప్తూ ఆ క్యారెక్టర్ కాకుండా అది ఏదో ఆస్పెక్ట్లో ఇదైందిలే ఇంకొక క్యారెక్టర్ చేయాలంటుంటారు. అది తెలుస్తుంటుంది నాకు, నేను ఎలా ప్రయత్నం చేయాలో కూడా తెలుసు. ఇప్పుడు ఒక డైరెక్టర్ కాడ కూర్చొని ఉన్నప్పుడు తీస్తున్నప్పుడు నాకు ఫేవర్గా ఉన్న హీరో సినిమా అయినప్పుడు అది నేను ఆ హీరో గారిని కలిసి సార్ నేను ఆ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి మీ పేరు చెప్తానంటే చెప్పు అన్నాడు అనుకోండి, వచ్చి హీరో గారు చెప్పారని చెప్పడం పెద్ద కష్టం కాదు. కానీ మీరు అనుకోని నేను చేయకూడదు అనుకున్నానండి. నేను దేవన్లా తప్ప నమ్మారు, అది కరెక్టా తప్ప తర్వాత నమ్మారు, అది స్టిక్ అంటే నేను వెళ్ళి నేను చెప్తా సార్ నేను మీ హీరో గారితో నేను ఈ సినిమా చేశానని మీరు చూసి ఉంటారు, అదే హీరో గారిది కాబట్టి కొంచెం నాకు కోఆపరేట్ చేయండి సార్, నా కెరీర్కి హెల్ప్ అవుద్ది, నేను ఇదని ఎన్ని చెప్తానండి. కానీ హీరో గారు చెప్పారని హీరో గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి వచ్చి ఇక్కడ చెప్పి ఇది చేయను.
ఇది చేయను, సేమ్ పార్టీలకు కూడా వెళ్ళనండి. ఓకే, పార్టీలకు కూడా వెళ్ళను, నాకు అలవాటు లేదు. నేను ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అండి, నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నప్పుడు, ఎడ్యుకేషన్లో పాఠాలు చెప్తున్నప్పుడు, పిల్లలకి పాఠాలు చెప్తున్నప్పుడు దాదాపుగా 7,000 మంది స్టూడెంట్స్ నా దగ్గర నుంచి బయటికి వెళ్ళారండి. నా స్కూల్ నుంచి నా టీచింగ్లో 7,000 మంది పిల్లలు బయటికి వెళ్ళి ఉంటారు టోటల్గా. నేను మళ్ళీ ఎకనామిక్స్ చెప్పేవాడిని డిగ్రీ వరకు. సో అప్పుడు నేను ఎలా ఉన్నాను, ఇండస్ట్రీకి వెళ్ళాలని వస్తున్నాను, ఇండస్ట్రీకి వెళ్ళినా వెళ్ళకపోయినా ఇలాగే ఉండాలి. ఇండస్ట్రీకి వెళ్ళి ఇండస్ట్రీలో సక్సెస్ వచ్చినా రాకపోయినా, ఎందుకంటే నాకు ఇండస్ట్రీకి వెళ్ళక ముందు కందుకూరు అనే ఊరు నుంచి ఇక్కడికి వచ్చిన ఇన్ బిట్వీన్లో నాకు అర్థమైపోయింది నా లైఫ్ రోడ్డే. వాళ్ళ నాగిరెడ్డి గారు చేరినా ఇది సక్సెస్ అవ్వటం అనేది ఇంపాసిబుల్. మనం తిరిగి ఒక సినిమా యాక్ట్ చేసి ఇంటికి వెళ్ళిపోతాం అనేదే నా ఫీలింగ్ అండి. నిజంగా చెప్తున్నాను, బై గాడ్. 25 సంవత్సరాలు అసలు అది ఒక సినిమా చేసి వెళ్ళిపోతాం మనం. ఇక్కడ మనల్ని ఎవరు దేకరు, మనకి ఏ ఆపర్చునిటీస్ రావు. ఒక్క ల్యాబ్ లో చేస్తున్నాం కంటే ఒక్క సినిమా యాక్ట్ చేస్తే ఇది మనం పడలేము ఇంకా అనే ఫీలింగ్ ఉండేది సార్ నాకు. అలా ఉన్న నేను ఇప్పుడు ఇంతవరకు కెరీర్ వచ్చింది. కానీ ఇప్పుడు నాకు తెలుసు ఎందుకు ఒకసారి చెప్పిస్తే అలా చెప్పిద్దాము, మంచి క్యారెక్టర్లు ఉన్నాయంట అనేది చాలా మంది ఫ్రెండ్స్ చెప్తాం. అందరూ హీరో గారు తెలుసు కదా, నువ్వు మాట్లాడుతుంటావు కదా, ఒకసారి ఇది చేయొచ్చు కదా అని. చూద్దాంలే అబ్బా, హీరో గారిని ఎందుకు డిస్టర్బ్ చేయటం అనే ప్రాసెస్లో ఉంటాను. నేను క్యారెక్టర్ల కోసం డైరెక్టర్ని, డైరెక్షన్ డిపార్ట్మెంట్నే కలుస్తాను. మీరు అన్నట్టు పార్టీలకి అది తప్పో రైటో అయిపోయిందండి, 25 years అయింది, తప్పే ఉంది రైట్. మన ప్రాసెస్లో మనం ఉన్నాం. నేను చాలా హ్యాపీగా, నేను మంచి క్యారెక్టర్. ఇప్పుడు సక్సెస్ ఫెయిల్యూర్ లేకపోతే మనం అనుకున్న ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఏంటంటే, మనం చేస్తున్న పనిలో మనం సంపాదించుకున్న దాంట్లో మనకు వచ్చిన పేరుతో మనం హ్యాపీగా ఉన్నామో లేదా అనేదే సక్సెస్. అదే సక్సెస్. అది హ్యాపీగా ఉంటే సక్సెస్, లేదంటే నాట్ సక్సెస్. ఇప్పుడు నేను తిరిగే కారే నాకు BMW అనుకుంటే సక్సెస్ కదండి. నేను ఇప్పుడు ఏ కారులో తిరుగుతున్నా బ్రాండ్ అది. బట్టలైనా కారు అయినా ఇక్కడ మీకైనా నాకైనా అండి సొసైటీ కోసమే కదా అయ్యి. అవును, మన కోసం మనం బ్రతికేది చాలా తక్కువ సార్. ఇప్పుడు సొసైటీలో మన కోసం మనం బ్రతకటమే లేదు అసలు. ఇతరుల కోసం, సొసైటీ కోసం, సొసైటీలో క్రెడిబిలిటీ కోసం, గౌరవం కోసం, గొప్పతనం కోసమే బ్రతుకుతున్నాం. అది పర్లేదు, నాకు నేను తినటానికి ఉంది, ఉండటానికి ఉంది, తిరగటానికి ఉంది, కట్టుకోవడానికి ఉంది. పైగా నేను అనుకున్న ప్రొఫెషన్లో నేను బిజీగా ఉన్నాను. నేను ₹1,00,000 డిమాండ్ చేయలేకపోవచ్చు. ₹1,00,000 డిమాండ్ చేస్తే ఇచ్చేవాళ్ళు ఉండొచ్చు, ఎలిమినేట్ చేసేవాళ్ళు ఉండొచ్చు. కానీ సార్ మీ క్యారెక్టర్కి ఇంత అనుకున్నాను, మీరు నాకు కొంచెం చేసి పెడితే హెల్ప్ అవుద్ది అన్నప్పుడు ఇంకొక మాట మాట్లాడకుండా ఎస్ వీ కెన్ డూ అనేస్తానండి నేను. అది తక్కువ అని ఫీల్ అవ్వను. నేను ఇంత తక్కువ చేస్తున్నాను అని మనసులోకే తీసుకున్నది. ఎందుకంటే ఇప్పుడు మనల్ని గుర్తుపెట్టుకుని ఒకడు మన దగ్గరికి వచ్చి మనకి ఆఫర్ చేయడం అనేది నేను గొప్ప ఫీల్ అవుతాను సార్. నేను గొప్ప. ఇప్పుడు నేను 50 తీసుకున్నా, 1,00,000 తీసుకున్నా, 1,50,000 తీసుకున్నా, అది నాకు తీసుకునే నాకు ఇచ్చే వాడికే తెలుసు అండి. వాడి తక్కువ ఇస్తున్నాడు, నేను ఎక్కువ తీసుకుంటున్నానని ఫీల్ అయితే నీకేం తెలియదు కదా. ఇదే బట్టలు వేసుకుంటాను, అదే కారులో తిరుగుతాను, లేకపోతే ఇంకొక ఇల్లు కడతాము, ఇంకొక ఫ్లాట్ కొంటాము, లేకపోతే ఇంకొక ఇన్వెస్ట్మెంట్ చేస్తాము.